దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 2వ వారం సోమవారం. నేటి సువిశేష పఠనం లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు. నేటి ధ్యానాంశం కనికరము ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి ఆలకించుదాం. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుని వలె మనము కనికరము కలిగి జీవించాలి. యేసు తన శిష్యులను దేవుని వలె దయగలవారుగా ఉండమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దేవుడు మనపై చూపినటువంటి దయను మనము ఇతరులపై చూపించాలి అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. అలా ఉండాలి అంటే క్రీస్తు శిష్యులు ఇతరులను గూర్చి తీర్పు చేయకూడదు, ఇతరులను ఖండించకూడదు. కనికరము తీర్పు కంటే గొప్పది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చదువుతూ ఉన్నాం. అనగా దేవుని తీర్పు న్యాయమైనది, కానీ ఆయన దయ తీర్పుకు మించి ఉంటుంది. కనుక మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి, వారిని క్షమించాలి, ఇతరులకు మనము సహాయము చేయాలి. ఇతరులను గూర్చి తీర్పు చేయకుడు, ఖండింపకుడు. అప్పుడు మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు, మీరును ఖండింపబడరు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి మార్గము చూపలేడు. కంటిలో దూలము ఉంచుకొని పరుల కంటిలో నలుసును చూపలేము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం గురించి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన తప్పులను మనము సరిచేసుకోవాలి. ఇతరులను విమర్శించటం కూడా తీర్పు చేయడం వంటిదే. ఇతరులను గూర్చి తీర్పు చేయడం అంటే మన తప్పిదాలను మనము కప్పిపుచ్చుకోవటమే. ప్రభు అంటూ ఉన్నారు, నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. యేసు తనను చంపిన వారిపై కూడా తీర్పు చేయలేదు. దానికి బదులుగా తండ్రి దేవుని క్షమించమని ప్రార్థించాడు. నరుడు వెలుపలి రూపును మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు హృదయమును చూస్తాడు. కనుక ఇతరులపై తీర్పు చేయటం, ఇతరులను ఖండించటం మనం మానుకోవాలి. పరులను క్షమించాలి. పునీత పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు, మీరు క్షమించువానిని నేను క్షమింతును, నేను ఏ దోషమునైనను క్షమించి ఉన్నచో మీ కొరకే క్రీస్తు సమక్షమున అట్లు చేసి తిని. కనుక ఎల్లప్పుడూ క్షమించుటకు నిర్ణయం చేయాలి. క్షమించటం కష్టమే, కానీ అసాధ్యము కాదు. మీరును క్షమింపబడుదురు అని వింటూ ఉన్నాం. దేవుడు దయామయుడు, కరుణ కలవాడు. పరులను క్షమించినప్పుడు దేవుడు మనలను కూడా క్షమించును. మనం ఇతరులకు ఏమి చేస్తామో అదే మనకు చేయబడుతూ ఉంది. కనుక కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. ప్రభు వలె మనము కూడా ఇతరులను క్షమించాలి. పరులకు వసగుడు అని ఆలకిస్తూ ఉన్నాం. మనం ఇతరులకు వసగినచో దేవుడు మనకు వసగుతారు. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో వసగబడును. ఇది దేవుని ప్రేమకు, దేవుని దయ కనికరమునకు సూచన. మనకున్న సమస్తము దేవుని దానమే కనుక ఇతరులతో పంచుకుందాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి దేవుని వలె మనము కూడా కనికరము కలవారై జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రభు అన్నారు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపును. దేవుడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు. స్థిరమైన ప్రేమయందు, విశ్వాసమందు అనంతుడు మన దేవుడు. మనం ఆయన పోలికలో సృజింపబడినామని, మనం ఆయన బిడ్డలమని ఎల్లప్పుడూ మనము గుర్తుంచుకోవాలి. అందుకే
దేవుని యొక్క స్వభావమును మనము పుణికిపుచ్చుకొని జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సుశేష పఠనం యొక్క ముఖ్య సందేశం ఏమిటంటే, దేవుని ప్రేమను దయను ఇతరులతో పంచుకోవాలి. ఇతరులపై తీర్పు తీర్చటము మానుకోవటం ద్వారా మనం దేవుని క్షమాపణను పొందుకోగలుగుతాం. ఉదారంగా ఇతరులకు అవసరంలో ఉన్న వారికి ఇవ్వడం ద్వారా మనము దేవుని ఆశీర్వాదాలను మనం సమృద్ధిగా పొందుతాము. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.